ఓం శాంతి 16/7/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, యథార్థమైన డ్రామా జ్ఞానము ద్వారానే మీరు అచంచలంగా స్థిరంగా ఏకరసంగా ఉండగలరు. మాయావి తుఫానులు మిమ్ములను కదిలించలేవు. ప్రశ్న: దేవతలలో ఉన్న ముఖ్యమైన ఏ గుణము పిల్లలైనా మీలో సదా కనిపించాలి? జవాబు: హర్షితంగా ఉండడం. దేవతలను సదా చిరునవ్వుతో హర్షితంగా చూపిస్తారు. అలాగే పిల్లలైన మీరు కూడా సదా హర్షితంగా ఉండాలి. ఏమి జరిగినా చిరునవ్వుతో ఉండండి. ఎప్పుడు ఉదాసీనత లేక కోపం రాకూడదు. తండ్రి ఎలాగైతే తప్పొప్పుల జ్ఞానం ఇస్తారో, ఎప్పుడూ కోపపడరో, ఉదాసీనంగా అవ్వరో, అలాగే మీరు కూడా ఉదాసీనులుగా అవ్వరాదు. ఓం శాంతి. అనంతమైన పిల్లలకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. లౌకిక తండ్రి అలా అనరు. వారికైతే 5-6 మంది పిల్లలు ఉండవచ్చు. ఇప్పుడున్న ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. వారందరికీ తండ్రి తప్పకుండా ఉంటారు. మనమంతా సోదరులము అని కూడా అంటారు. వచ్చిన వారికి కూడా మనమంతా సోదరులమని చెప్తారు. డ్రామాలో అందరూ బంధింపబడి ఉన్నారు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది తెలియకపోవడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. దానిని తండ్రి వచ్చి వినిపిస్తూ ఉన్నారు. కథలు మొదలైనవి కూర్చుని వినిపించినప్పుడు పరంపిత పరమాత్మ ఆయన మహా అని అంటారు. అయితే ఆ పరమాత్మ ఎవరో తెలియదు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అంటారు, కానీ అర్థం చేసుకుని చెప్పరు. వాస్తవంగా బ్రహ్మను దేవత అని అనరాదు, విష్ణువును దేవత అని అంటారు. బ్రహ్మను గురించి ఎవ్వరికీ తెలియదు. విష్ణు దేవత అనేది సరి అయినది. శంకరుడికైతే ఏ పాత్ర లేదు. వారికి బయోగ్రఫీ, స్వీయ చరిత్ర లేదు. శివబాబాకైతే స్వీయ చరిత్ర ఉంది. వారు పతితులను పావనంగా చేసేందుకు, నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వస్తారు. ఇప్పుడు ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన, సర్వధర్మాల వినాశనం జరుగుతుంది. అందరూ ఎక్కడికి వెళ్తారు? శాంతి ధామానికి వెళ్తారు. అందరి శరీరాలు వినాశనం అవుతాయి. క్రొత్త ప్రపంచంలో కేవలం మీరు మాత్రమే ఉంటారు. ముఖ్యమైన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తెలుసుకున్నారు. అన్నిటి పేర్లైతే చెప్పలేము. చిన్న చిన్న కొమ్మలు, రెమ్మలైతే చాలా ఉన్నాయి. మొట్టమొదటిది దేవతా ధర్మం, తర్వాత ఇస్లాం ధర్మం. ఈ విషయాలన్నీ మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ప్రాయలోపమైంది కాబట్టి మర్రి చెట్టును ఉదాహరణగా ఇస్తారు. వృక్షమంతా నిలబడి ఉంది, కానీ పునాది కాండం లేనే లేదు. అన్నిటికంటే ఎక్కువ ఆయువు ఈ మర్రి చెట్టుకే ఉంటుంది. ఇందులో ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి అన్నిటికంటే ఎక్కువ ఆయువు ఉంటుంది. అది ప్రాయలోపమైనప్పుడు తండ్రి వచ్చి ఇప్పుడు ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం అవ్వాలని చెప్తారు. అందుకు త్రిమూర్తులను కూడా తయారు చేశారు, కానీ అర్థం చేసుకోరు. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు, తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు. తర్వాత సృష్టి పైకి వస్తే దేవీ దేవత ధర్మం తప్ప మరొకటి లేదు. భక్తి మార్గం కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మొదట శివుడిని భక్తి చేస్తారు, తర్వాత దేవతలకు భక్తి చేస్తారు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయమే. మిగిలిన వారికి తమ తమ ధర్మాలు, మఠాలు, మార్గాలు ఎప్పుడు స్థాపన అవుతాయో తెలుసు. మేము పురాతనమైన వారము అని ఆర్యులు చెప్తారు కదా. వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అన్నింటికంటే పురాతనమైనది. మీరు వృక్షం గురించి ఇతరులకు అర్థం చేయించినప్పుడు మన ధర్మం ఫలానా సమయంలో వస్తుంది అని స్వయం వారే అర్థం చేసుకుంటారు. అందరికీ అనాది అవినాశిగా ఏ పాత్ర అయితే లభించిందో ఆ పాత్ర చెయ్యాలి. ఇందులో ఎవరి దోషము లేక ఎవరి తప్పు లేదు. ఇందులో కేవలం పాపాత్ములుగా ఎందుకు అయ్యారు అనే విషయాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. మనమంతా అనంతమైన తండ్రికి పిల్లలమైనప్పుడు పరస్పరం సోదరులం కదా. సత్యుగములు అందరూ ఎందుకు లేరు అని మనుషులు అడుగుతారు, కానీ డ్రామాలో వారి పాత్రయే లేదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా.
ఇందులో నిశ్చయం ఉంచుకోండి అని చెప్పండి. వేరే విషయాలు చెప్పకండి. చక్రం కూడా ఎలా తిరుగుతూ ఉందో చూపించారు. కల్పవృక్ష చిత్రం కూడా ఉంది, కానీ దీని ఆయువు ఎంతో ఎవ్వరికీ తెలియదు. తండ్రి ఎవ్వరిని నిందించరు. మీరెంత పావనంగా ఉండేవారు తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు పతితులుగా అయ్యారు కాబట్టి ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. మొదట మీరందరూ పావనంగా అవ్వాలి. మళ్ళీ నంబర్ వారుగా పాత్ర చేసేందుకు రావాలి. ఆత్మలన్నీ పైన ఉంటాయి. తండ్రి కూడా పైన ఉంటారు. వారిని రండి అని మళ్ళీ పిలుస్తారు, కానీ అలా పిలిచినంత మాత్రాన వారు రారు. నాకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చయింపబడి ఉంది అని తండ్రి చెప్తున్నారు. ఎలాగైతే హద్దు డ్రామాలో కూడా పెద్ద పెద్ద ముఖ్య నటుల పాత్ర ఉంటుందో అలా ఇది అనంతమైన డ్రామా. అందరూ డ్రామా బంధనంలో బంధితులై ఉన్నారు. దీని అర్థం దారాలలో బంధింపబడి ఉన్నారు అని కాదు. అది జడమైన వృక్షం. ఒకవేళ బీజం చైతన్యమైనదైతే ఈ వృక్షం ఎలా పెరిగి ఫలంలు ఎలా ఇస్తుందో తెలిసి ఉంటుంది. వీరు మానవ సృష్టి రూపీ వృక్షానికి చైతన్య బీజం. దీనిని ఉల్టా వృక్షం అని అంటారు. తండ్రి అయితే జ్ఞాన సాగరలు. వారికి వృక్షం అంతటి జ్ఞానం పూర్తిగా ఉంది. ఇది అదే గీతా జ్ఞానం, క్రొత్త విషయం ఏమీ కాదు. ఇక్కడ బాబా ఏ శ్లోకాలు మొదలైన వాటిని ఉచ్చరించరు. వారు గ్రంథం చదివి తర్వాత అర్థం తెలియజేస్తారు. ఇది చదువు, ఇందులో శ్లోకాలు మొదలైన వాటి అవసరం లేదు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఆ శాస్త్రాల చదువులో ఏ లక్ష్యము ఉద్దేశ్యము ఉండదు. జ్ఞానము భక్తి వైరాగ్యం అని కూడా అంటారు. ఈ పాత ప్రపంచ వినాశనం అవుతుంది. సన్యాసులది హద్దు వైరాగ్యం, మీది అనంతమైన వైరాగ్యం. శంకరాచార్యులు వచ్చినప్పుడు గృహస్థము నుండి వైరాగ్యం పొందడం నేర్పిస్తారు. ప్రారంభంలో వారు కూడా శాస్త్రాలు మొదలైనవి నేర్పించరు. చాలా వృద్ధి చెంది శాస్త్రాలను తయారు చేయడం ప్రారంభిస్తారు. మొట్టమొదట ధర్మస్థాపన చేయువారు ఒక్కరే ఉంటారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. సృష్టిలో మొట్టమొదట ఏ ధర్మం ఉండేది? ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. దానిని స్వర్గము అని అంటారు. పిల్లలైన మీరు రచయిత రచనలను తెలుసుకోవడం ద్వారా ఆస్తికులుగా అవుతారు. నాస్తికులుగా ఉంటే ఎంత దుఃఖం అనుభవించవలసి వస్తుంది. అనాథలైపోతారు. పరస్పరంలో జగడాలాడుతూ పోట్లాడుకుంటూ ఉంటారు. మీరు పరస్పరంలో ఎప్పుడూ కొట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని అడిగే నాతుడే లేరా అని కూడా అంటారు కదా. ఈ సమయంలో అందరూ అనాథలైపోయారు. నూతన ప్రపంచంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి. అపారమైన సుఖం ఉండేది. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. అది సత్యుగము, ఇది కలియుగం. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగం ఒక్కటే ఉంటుంది. సత్య త్రేతాయుగాల సంగమాన్ని పురుషోత్తమ సంగమమని అనరు. ఇక్కడ అసురులు ఉన్నారు, అక్కడ దేవతలు ఉంటారు. ఇది రావణ రాజ్యం అని మీకు తెలుసు. రావణుడి తలపై గాడిద తలను చూపిస్తారు. గాడిదను ఎంత శుభ్రంగా చేసి దానిపైన ఒకవేళ బట్టలను ఉంచినా మళ్ళీ గాడిద మట్టిలో పడుకొని వస్త్రాలను పాడు చేస్తుంది. మీ వస్త్రాలను తీసుకొచ్చి స్వచ్ఛంగా పుష్పాల వలె తయారు చేస్తారు. మళ్ళీ రావణ రాజ్యంలో పోర్లాడి అపవిత్రంగా అవుతారు. ఆత్మ మరియు శరీరం రెండు అపవిత్రం అవుతాయి. మొత్తం అలంకారం అంతటినీ పోగొట్టినారు అని తండ్రి అంటున్నారు. తండ్రిని పతిత పావనుడు అని అంటారు. ఒకప్పుడు బంగారు యుగంలో ఎంతగా అలంకరింపబడి ఉండేవారు మీరు. ఎంత మంచి రాజ్య భాగ్యం ఉండేది. మళ్ళీ మాయారూపీ ధూళిలో పొర్లాడి మలినమైనాము అని మీకు సభలో కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా సభలో చెప్పవచ్చు. ఇది అంధకారమైన నగరం అని తండ్రి చెప్తున్నారు. భగవంతుడిని సర్వవ్యాపి అని చెప్పేశారు. ఏమి జరిగిందో అది మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. ఇందులో తికమక చెందే అవసరం లేదు. 5000 సంవత్సరాలలో ఎన్ని నిమిషాలు, గంటలు, సెకండ్లు ఉన్నాయి అని
ఒక పుత్రుడు అన్ని ధర్మాల వారి గురించి లెక్కించి పంపించాడు. ఇందులో కూడా బుద్ధి వ్యర్థం అవుతుంది. ప్రపంచం ఎలా నడుస్తుందో బాబా అలాగే అర్థం చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారి కర్తవ్యాన్ని గురించి ఎవ్వరికీ తెలియదు. విరాట రూపంలో ప్రజాపిత బ్రహ్మను కూడా తీసేశారు. తండ్రి మరియు బ్రహ్మ గురించి యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. వారిని ఆది దేవుడు అని కూడా అంటారు. నేనైతే ఈ వృక్షానికి చైతన్య బీజ రూపుడను అని తండ్రి అర్థం చేస్తారు. ఇది తల్లక్రిందులుగా ఉండే వృక్షం. తండ్రి ఎవరైతే సత్యం, చైతన్యం, జ్ఞాన సాగరులో వారిని మహిమ చేస్తారు. ఆత్మ లేకపోతే అటు ఇటు కూడా నడవలేరు. గర్భంలో కూడా 5-6 నెలల తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది. ఇది కూడా డ్రామాలో తయారు చేయబడింది. ఆత్మ వెళ్ళిపోతే అంతా సమాప్తం. ఆత్మ అవినాశి, అది పాత్ర చేస్తుంది అని తండ్రి వచ్చి అవగాహన చేయిస్తారు. ఆత్మ అయిన ఇంత చిన్న బిందువుల అవినాశి పాత్ర నిండి ఉంది. పరమపిత కూడా ఆత్మయే. వారిని జ్ఞాన సాగరులని అంటారు. వారే ఆత్మ గురించి అనుభవం చేయిస్తారు. వారు కేవలం పరమపిత సర్వశక్తివంతులు, 1000 సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నారు అని చెప్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. అవన్నీ భక్తి మార్గంలో వర్ణించబడినవి, శాస్త్రాలలో లిఖించారు అని బాబా చెప్తున్నారు. అర్జునుడికి సాక్షాత్కారం అయినప్పుడు నేను ఇంత తేజస్సును సహించలేకున్నాను అంటాడు. కాబట్టి ఈ విషయం మానవుల బుద్ధిలో కూర్చుండిపోయింది. ఇంకా తేజోమయం ఎవరిలోనైనా ప్రవేశిస్తే పగిలిపోతారు. జ్ఞానం లేదు కాబట్టి పరమాత్మ 1000 సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నారు, మాకు సాక్షాత్కారం అవ్వాలి అని కోరుకుంటారు. భక్తి భావం కూర్చొని ఉంది కనుక వారికి సాక్షాత్కారం కూడా అవుతుంది. ప్రారంభంలో మీ వద్ద కూడా చాలామందికి సాక్షాత్కారం అయ్యేది. కళ్ళు ఎర్రగా అవుతూ ఉండేవి. సాక్షాత్కారం అయిన వారు ఈరోజు ఎక్కడున్నారు? అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. ఇవన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. ఇందులో నిందించే విషయం ఏదీ లేదు. పిల్లలు సదా హర్షితంగా ఉండాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. నన్ను ఎంత నిందించినా తిట్టినా నేనేం చేశాను? నాకు కోపం ఏమైనా వస్తుందా? డ్రామా అనుసారంగా వీరందరూ భక్తి మార్గంలో చిక్కుకొని ఉన్నారు అని భావిస్తారు. కోపపడే మాటే లేదు. డ్రామా ఈ విధంగా తయారైంది. ప్రేమగా అర్థం చేయించాల్సి వస్తుంది. పాపం వారు అజ్ఞాన అంధకారంలో ఉన్నారు, అర్థం చేసుకోరు, కాబట్టి జాలి కూడా కలుగుతుంది. సదా చిరునవ్వుతో ఉండాలి. వీరంతా స్వర్గ ద్వారానికి రాలేరు. మీరంతా శాంతిధామానికి వెళ్ళేవారు. అందరూ శాంతినే కోరుకుంటారు కాబట్టి తండ్రియే నిజాన్ని అర్థం చేయిస్తారు. ఈ ఆట తయారు చేయబడింది అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర లభించింది. ఇందులో చాలా చంచలమైన స్థిరమైన బుద్ధి ఉండాలి. ఎంతవరకు అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితి ఉండదో అంతవరకు పురుషార్థం ఎలా చేస్తారు? ఏమైనా జరగని భలే తుఫానులు వచ్చినా స్థిరంగా ఉండాలి. మాయా తుఫానులైతే చాలా వస్తాయి, చివరి వరకు వస్తూనే ఉంటాయి. మీ స్థితి దృఢంగా ఉండాలి. ఇది గుప్తమైన శ్రమ. చాలామంది పిల్లలు పురుషార్థం చేసి తుఫాన్లను ప్రక్కకు తోసేస్తూ పారద్రోలుతూ ఉంటారు. ఎవరెంత ఉత్తీర్ణులవుతారో అంత ఉన్నత పదవి పొందుతారు. రాజధానిలో చాలా పదవులు ఉంటాయి కదా. అన్నింటికంటే త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు కల్పవృక్ష చిత్రాలు బాగున్నాయి. ఇవి ప్రారంభంలో తయారయ్యాయి. సర్వీస్ కొరకు విదేశాలలో కూడా ఈ 2 చిత్రాలు తీసుకెళ్ళాలి. వారు వీటిని బాగా అర్థం చేసుకోగలరు. నెమ్మదిగా ఈ చిత్రాలు వస్త్రాలపై ఉండాలి అని బాబా కోరుకుంటారు. అది కూడా జరుగుతుంది. ఇది ఎలా స్థాపన అవుతూ ఉందో మీరు అర్థం చేయిస్తారు. ఇది అర్థం చేసుకుంటే మీరు కూడా మీ ధర్మంలో ఉన్నత పదవి పొందుతారు. క్రైస్తవ ధర్మంలో మీరు ఉన్నత పదవిని పొందాలి అనుకుంటే దీనిని బాగా అర్థం చేసుకోండి అని మీరు వాళ్లకు చెప్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు
మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పవిత్రంగా అయ్యి స్వయాన్ని అలంకరించుకోవాలి గుణాలతో. ఎప్పుడు మాయ యొక్క ధూళిలో పొర్లాడి అలంకారాన్ని పాడు చేసుకోరాదు. సెకండ్ పాయింట్, ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకొని తమ స్థితిని అచంచలంగా అడవులుగా స్థిరంగా చేసుకోవాలి. ఎప్పుడు తికమక పడరాదు, సదా హర్షితంగా ఉండాలి. వరదానం, ప్రతి పనిని బాగా ఆలోచించి అర్థం చేసుకొని చేసే పశ్చాత్తాపం నుండి ముక్త్ జ్ఞానయుక్త ఆత్మాభవ. ప్రపంచంలో కూడా మొదట బాగా ఆలోచించిన తర్వాత చెయ్యండి అని అంటారు. ఎవరైతే ఆలోచించకుండా చేస్తారో, చేసిన తర్వాత ఆలోచిస్తారో వారు పశ్చాత్తాప రూపంగా అవుతారు. చేసిన తర్వాత ఆలోచించడము అనేది పశ్చాత్తాప రూపం అవుతుంది. ముందు ఆలోచించడం అనేది జ్ఞానయుక్తాత్మల గుణం. ద్వాపర కలియుగాల్లో అయితే అనేక ప్రకారాలుగా పశ్చాత్తాపడే కర్మలే చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సంగమ యుగంలో ఆలోచించి అర్థం చేసుకొని ఎలాంటి సంకల్పాలు లేక కర్మలు చెయ్యాలి అంటే ఆ కర్మల ద్వారా ఎప్పుడు మనస్సులో కూడా ఒక్క సెకండ్ కూడా పశ్చాత్తాపడరాదు. అప్పుడు వారిని జ్ఞానయుక్తాత్మలు అని అంటారు. స్లోగన్, దయా హృదయులుగా అయ్యి సర్వ గుణాలను శక్తులను దానమిచ్చే వారే మాస్టర్ దాతలు. అవ్యక్త ఇషారా, పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయటం గూర్చి బాప్దాదా తెలియజేస్తున్నారు. పరోపకారి భావన నుంచి ప్రతి ఆత్మలో గుణాలు మాత్రమే చూడాలి. ఎవరి బలహీనతలు లేక అవగుణాలను చూస్తూ కూడా తన శుభ భావనతో సహయోగం యొక్క కామనతో ఆ ఆత్మను కూడా గుణవాన్గా తయారు చేయడానికి శక్తిని దానం చేయాలి. ఇది ఏ పరోపకారం చేయడం అంటే. ఓం శాంతి.